వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి పప్పుచారు. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది పప్పుచారు అనేది. ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న పప్పులో కొన్ని నీళ్లు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఒక్కసారి చింతపండుని కూడా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత చింతపండులో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన పప్పులో చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని కుక్కర్కి విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ రావాలండి. ఇప్పుడు విజిల్ అంతా పోయింది, మూత తీసి చూద్దామండి. చూసారు కదా, పప్పు అనేది మంచిగా ఉడికిపోయింది. మనం నానబెట్టుకోవడం వల్ల ఈ విధంగా అనేది ఉడుకుతుందండి. ఇలా గరిటెతోనే కలుపుకోండి. పప్పు గుత్తితో కలుపుకుంటే మొత్తం మెత్తగా అయిపోతుంది. పప్పుచారులో అక్కడక్కడ పప్పులాగా తగులుతుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి పులుసు తీసుకొని ఇందులో పోసుకోవాలి. ఇందులో నీళ్ళను కూడా యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని పప్పుచారు అనేది 2-3 పొంగుల దాకా మరగాలండి. చాలా బాగుంటుంది ఇలా మరిగించుకోవడం వల్ల. సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి, చాలా త్వరగా అయిపోతుంది. 10-15 నిమిషాల్లో ఈజీగా అయిపోతుందండి. మన ఇంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు మాత్రం స్కిప్ చేయొద్దు మెంతి పొడి మాత్రం. ఒకవేళ లేదు అనుకుంటే తాలింపులో మెంతులు వేసుకోండి, కొంచెము 1/2 టీ స్పూను. మెంతి పొడి ఉంటే మాత్రం ఇక్కడే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పొంగొస్తుంది. ఇలా మంచిగా 2-3 పొంగుల దాకా రావాలండి పప్పుచారు. చూసారు కదా ఎలా మసులుతుందో, ఇలా మసలాలండి పప్పుచారు అనేది. ఆ ఇంట్లోకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇట్లా మసిలేటప్పుడు పప్పుచారు అనేది. ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకోండి. ఇప్పుడు మసిలింది కదా, ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 5 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి. ఇవి కూడా కొంచెం వేగాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా తుంచి వేసుకోండి.
ఇందులో 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు పొడుగ్గా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఉల్లిపాయల్ని మగ్గించుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయండి. చూసారు కదా, కొంచెం మగ్గాయి ఉల్లిపాయలు. ఇలా మగ్గితే సరిపోతుంది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుచారు ఉంది కదండి, అది ఇందులో పోసేసుకుందాము. ఇలా పోసేసుకొని కలుపుకోండి. ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే అలా జారిపోతుంది. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. మీరే అంటారు చాలా బాగుందనేసి. కామెంట్ బాక్స్లో చెప్పండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఈ పప్పుచారు వీడియో అనేది మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.